హలో అండి, అందరికీ నమస్తే. వీడియో టైటిల్ ఇంకా థంబ్నెయిల్ చూసి ఈ వీడియోని అయితే ఓపెన్ చేసి ఉంటారు. ఈ వీడియో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ ఎవరైనా మగవాళ్ళు ఓపెన్ చేస్తే కనుక ఈ వీడియోని ఇక్కడే మీరు స్కిప్ చేసేయచ్చు. లేదు మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో ముఖ్యంగా ఆడవాళ్ళకి అలానే ఆడపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఆడపిల్లలు అండ్ అలాగే నా ఏజ్ ఉండేవాళ్ళు, నాకన్నా కొంచెం పెద్ద ఏజ్ ఉండేవాళ్ళు చాలామంది నాకైతే మెసేజ్లు పెడుతున్నారు అనమాట. నేను ఎక్కువ కాటన్ శారీస్ కట్టుకుంటాను అండ్ అలాగే బోట్ నెక్ బ్లౌజెస్ యూజ్ చేస్తాను కదా, నార్మల్ బ్లౌజ్ కన్నా ఎక్కువ బోట్ నెక్ బ్లౌజెస్ యూజ్ చేస్తాను కదా. సో చాలా మంది అడుగుతున్నారు, మీరు వేసుకున్నంత కరెక్ట్గా అంటే అంత బాగా సెట్ అయినట్లు మాకు బోట్ నెక్స్ అంత బాగా సెట్ అవ్వట్లేదు ఎందుకు అని చెప్పి, అండ్ మీరు వేసుకున్నప్పుడు చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఎందుకని చెప్పి అడుగుతున్నారు. నాకన్నా చిన్నపిల్లలు అంటే నాకన్నా ఏజ్లో చిన్నపిల్లలు అండ్ అలాగే నా ఏజ్లో ఉండేవాళ్ళు, నాకన్నా కొంచెం పెద్దగా ఉండేవాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు అనమాట. అయితే సరే అందరికీ కూడా ఒకసారి చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి బోట్ నెక్స్ అనేవి ప్రిన్సెస్ కట్ వస్తాయండి. అంటే వాటికి షేప్ అనేది ఉండదు. నార్మల్ బ్లౌజ్కి మనకి షేప్ ఇస్తాడు కదా, అయితే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి ఏంటంటే షేప్ అనేది ఉండదు అనమాట. సో డైరెక్ట్గా మనం ఆ బ్లౌజ్ని అలా యూజ్ చేసినట్లయితే కనుక మనకి అంత పర్ఫెక్ట్గా కనిపించదు, అంత అందంగా రాదనమాట. సో మనకి పూర్వకాలంలోని అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళందరూ కూడా ఈ షేప్లెస్ బ్లౌజులనే యూజ్ చేసేవాళ్ళంట. మళ్ళీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందన్నమాట ఈ బోట్ నెక్స్, ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా. వాటి వల్ల ఏంటంటే మనము కరెక్ట్గా దాన్ని యూజ్ చేసామంటే కనుక లుక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అండ్ మనకే కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. మన డ్రెస్ బాగుంది అండ్ మనం చేసుకున్న డ్రెస్సింగ్ అంతా కూడా నీట్గా ఉంది అని చెప్పేసి మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో దానికి మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ ఇన్నర్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇన్నర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం వేసుకునే డ్రెస్ ఏదైనా సరే, అది శారీ కానీ చుడీదార్ కానీ ఇంకా ఏదైనా సరే మనకి అంటే టీ షర్ట్స్ వేసుకున్న వెస్ట్రన్ వేర్ కానీ మనకి ఇలాగా ట్రెడిషనల్గా కానీ పర్ఫెక్ట్ ఇన్నర్ వేర్ మనం వేసుకోకపోతే కనుక ఆ డ్రెస్ మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నా సరే అది అందంగా మనకు కనిపించదు. అలానే ముఖ్యంగా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా ఏంటంటే మనము మంచి ఇన్నర్ వేర్ అనేది వేసుకోవాలి. అంటే ప్యాడెడ్ బ్రా అని మనకి మార్కెట్స్లో దొరుకుతాయి. సో అలాంటి ప్యాడెడ్ బ్రాని మనం యూజ్ చేసి వేసుకొని మనం బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకి ఆ బ్లౌజ్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. లేదంటే మనకి ఆ బ్లౌజ్ లుక్ అంతా కూడా పోతుంది. అలానే వెస్ట్రన్ వేర్ మీదకి అంటే టీ షర్ట్స్ మీదకి కూడా మనకి కొన్ని రకాల బ్రాస్ అనేవి దొరుకుతాయి అనమాట. సో టీ షర్ట్ బ్రాలని ఒకటి, అలానే మనకి బ్లౌజెస్కి ఒకటి, ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి ఒకటి, అలానే ఇంకా చుడీదార్స్ మీదకి ఒకటి, ఇలా రకరకాల బ్రాస్ అయితే ఇప్పుడు మార్కెట్స్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే చాలా మంది ఆడపిల్లలు అంటే అందులో నేను కూడా డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి నాకు ఈ రకమైన బ్రా కావాలి, ఈ సైజులో కావాలి అనేసి డైరెక్ట్గా అడగలేము. ఎందుకంటే కొంచెం సిగ్గు అయితే ఉంటుంది, నలుగురిలో అడిగితే వాళ్ళందరూ చూస్తారేమో అని సిగ్గు అయితే ఉంటుంది అనమాట. సో వీటికి ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే షైఏవే అని ఒక వెబ్సైట్ అయితే ఉందండి. ఆ వెబ్సైట్లో మనకు కావాల్సిన ఇన్నర్ వేర్ ప్రతి ఒక్కటి కూడా మనకి దొరుకుతుంది అనమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ లేదంటే నార్మల్గా వేసుకునే బ్లౌజెస్ కానీ, వెస్ట్రన్ వేర్ కంటే టీ షర్ట్స్ మీద కానీ, స్పోర్ట్స్ కానీ, అలానే చుడీదార్స్ మీదకి, ఇలా అన్ని రకాలకి మనకు కావాల్సిన మంచి బ్రాలు అయితే మనకి ఈ షైఏవేలు అయితే దొరుకుతాయి అనమాట. మనము బయటికి షాపింగ్కి వెళ్ళక్కర్లేదు, ఎవరైనా చూస్తే సిగ్గు మనకి అవుతుందని అనుకోక్కర్లేదు. చక్కగా ఇంట్లోనే కూర్చొని మనము షైఏవే అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మనకి నచ్చిన బ్రాని అండ్ మనకి నచ్చిన కలర్ని, మనకి నచ్చిన డిజైన్ ప్రతి ఒక్కటిని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ప్యాడెడ్ బ్రాస్ ఉంటాయి అండ్ అలాగే నార్మల్ కాటన్ బ్రాస్ ఉంటాయి, అలానే వైర్లెస్ బ్రాస్ ఉంటాయి, అలానే వైర్తో కూడుకున్న బ్రాస్ కూడా ఉంటాయి. అంటే ఈ కింద ఈ పార్ట్లో ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కొన్ని మార్కెట్స్లో అంటే ఫుట్పాత్ మీద అక్కడ దొరికేవన్నీ కూడా ఇక్కడ వైర్తో వచ్చిన బ్రాస్ అమ్ముతారు. ఆ వైర్తో ఉండే బ్రాస్ని అస్సలు వేసుకోకూడదండి. ఇక్కడ మనకి చెస్ట్ కింద ఏంటంటే చాలా పెయిన్గా అనిపిస్తుంది, బయటకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి ఎప్పుడు వస్తామా, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తామా అన్న ఫీల్ మనకైతే కలుగుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనము కొన్ని డ్రెస్సెస్కి మాత్రమే వైర్తో ఉండే వేసుకోవాలి కానండి, కొన్ని డ్రెస్సెస్కి అయితే వైర్తో లేనివే వేసుకుంటేనే చాలా మంచిది అనమాట.
నా సజెషన్ మేరకు అయితే మాత్రం నేనైతే వైర్లెస్ బ్రాలనే ప్రిఫర్ చేస్తాను. వైర్లెస్ బ్రా అయితే రోజు మొత్తం మీద ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. అలానే చూడడానికి కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. అన్ని రకాల బ్రాలు ఏంటి, స్పోర్ట్స్ వేర్ అని, చుడిదార్స్ కానీ, అలానే వెస్ట్రన్ వేర్కి ఒకటని, ప్యాడెడ్ బ్రాస్, వైర్లెస్, వైర్తో ఉన్న బ్రాలు, ఎందుకు ఇన్ని రకాలు, ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఏదో ఒకటి అన్ని బాడీస్కి సెట్ అవ్వదండి. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క లాంటిది మనకి ఇన్నర్ వేర్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళ బాడీ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఒక్కొక్క ఏజ్కి తగ్గట్టు బాడీలోని చాలా చేంజెస్ అయితే ఆడవాళ్ళలో వస్తుంటాయి అన్నమాట. టీనేజర్స్లోని ఒకలా ఉంటుంది మన బాడీ, పెళ్లి తర్వాత ఒకలా మారిపోతుంది, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో వేరేలా మారుతుంది, పిల్లల కన్న తర్వాత వేరేలా అయిపోతుంది. అలానే పిల్లలు ఎదుగుతున్న కొద్ది, అంటే మన ఏజ్ అవుతున్న కొద్ది మన బాడీలోని చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తుంటాయి అనమాట. అంటే మన బ్రెస్ట్ సాగీగా అయిపోవడం, లూజ్గా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా సాగీగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్యాడెడ్ బ్రా వేసుకుంటేనే మనకి కరెక్ట్గా షేప్ అనేది ఉంటుంది అనమాట. అంటే శారీ వేసుకున్నా సరే లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది, డ్రెస్ వేసుకున్నా సరే లుక్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. మనం ఇన్నర్స్ అనేవి కరెక్ట్గా వేసుకోకుండా మనం ఏ డ్రెస్, అంటే ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా అది అందంగా కనిపించదు. ఎంత కాస్ట్లీ శారీ వేసుకొని ఎంత బ్లౌజ్కి ఎన్ని వర్కులు చేయించుకున్నా, వేలకు వేలు పెట్టి వర్కులు చేయించుకున్నా సరే అస్సలు అది అందంగా కనిపించదు. అంతేకాకుండా బాడీ అనేది కొంచెం లూజ్ అయిపోయినప్పుడు, మనం నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఆ బాడీ అనేది మూవ్ అవుతున్నట్టు అస్సలు కనిపించకూడదండి. మంచిగా బ్రా అనేది వేసుకున్నాం అనుకోండి, బాడీ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. మన డ్రెస్సింగ్లోనే మన యొక్క కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు మనం ఇబ్బంది పడకూడదు, అలానే ఎదుటి వాళ్ళ చూపు కూడా మనకి ఇబ్బంది పడేలా అస్సలు ఉండకూడదు. అందుకని ఎప్పుడు కూడా మనము ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం అనేది కాదు, ఎంత మంచి ఇన్నర్ వేసుకున్నాము, దానికి తగ్గట్టుగా ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మంచి ఇన్నర్ వేర్ వేసుకొని డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, మనలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకే చాలా బాగా పెరుగుతుంది. అలానే ఎదుటి వాళ్ళకి కూడా చూసినప్పుడు అస్సలు ఇబ్బందిగా ఉండదు అనమాట. వాళ్ళు మనల్ని ఏమైనా కొంచెం వింతగా చూస్తున్నారేమని అలా అస్సలు అనిపించదు అనమాట. సో అందుకని నేను ఈ బ్రాల కోసం అయితే ఇన్ని చెప్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, అంటే ఒక 16 years ఏజ్ నుంచి పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి ఒకలాంటివి పడితే, వైఫ్స్ ఉండొచ్చు, అంటే మనలాంటి ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, మనకు ఒకలాంటివి పడితే, మనకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒకలాంటివి పడితే, అలా మన ఏజ్కి తగ్గట్టు మనం చూస్ చేసుకొని ఈ షయ్యవే వెబ్సైట్లో అయితే ఈజీగా మనము షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను జనరల్గా ఎలాంటి బ్రాస్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను, ఎలాంటి క్లాత్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అని ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తూ ప్రతి ఒక్క దానికోసం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మనకి షయ్యవే వెబ్సైట్లోని చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. ఆఫర్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఈ షయ్యవే అనే వెబ్సైట్ అనేది ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి అన్ని రకాల ఇన్నర్ వేర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. డిఫరెంట్ సైజెస్లోనైతే మనకి అందుబాటులో అయితే ఉంటాయి. బయటికి వెళ్ళి ఏది కూడా మనం ఓపెన్గా అడగలేము. క్వాలిటీ కానీ కలర్స్ కానీ అండ్ మనకి సెట్ అవుతాయి లేదా ఇలాంటివి ఏమీ కూడా చూసుకోకుండా తీసేసుకుంటూ ఉంటాము. తర్వాత అవి మనకి సెట్ అవ్వదు, మనం డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా అస్సలు నీట్గా అనిపించదు. కానీ ఏంటంటే ఈ షయ్యవేలోని మనము నచ్చిన ఇన్నర్స్ అన్నీ కూడా మనము చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఆర్డర్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మనకి అవి సెట్ అవ్వలేదు అనుకున్నా కూడా ఈజీ రిటర్న్ పాలసీ కూడా ఉందండి. 15 రోజుల్లో ఈజీగా మనం రిటర్న్ చేసుకొని కూడా చక్కగా మనం షయ్యవే వెబ్సైట్లో అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకి సెట్ అవ్వలేదన్నా, మనకి సైజ్ సరిపోలేదన్నా, లేదా క్వాలిటీ బాగాలేదన్నా, ఇలా ఏ మనకి కంప్లైంట్స్ ఉన్నా సరే మనము ఈజీగా 15 days లోపు రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి చక్కగా మనము హ్యాపీగా షాపింగ్ అనేది ఈ షయ్యవేలో అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఇలాంటి ప్యాడెడ్ బ్రాస్ని చూస్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత మనకి చాలా సాగి అయిపోతుంది కాబట్టి, సో మనకి డ్రెస్ అనేది మంచిగా నీట్గా కనిపించాలి, శారీ అయినా సరే మంచిగా నీట్గా కనిపించాలి, లుక్ అనేది బాగుండాలి అనుకుంటే కనుక ఇలాంటి ప్యాడెడ్ బ్రాస్ని వేసుకుంటే బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి కొన్ని రకాల డ్రెస్సెస్ మీదకి ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఆ క్వాలిటీ చూడండి, అండ్ అలాగే ఆ ఫ్యాబ్రిక్ కానీ అండ్ కలర్ కానీ మీకు ఎక్కడ కూడా ఏ ఆఫ్లైన్ మార్కెట్స్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఉన్నా
మనకి ఇన్నర్స్ అనేవి దొరకవు. దట్టు అంత తక్కువ కాస్ట్కి మంచి మంచి ఆఫర్స్ రావడం వల్ల ఇంత తక్కువ కాస్ట్కి అయితే మనకి వస్తుంది. అండ్ లేస్తో ఉన్న బ్రా అనమాట, అది ప్యాడెడ్ బ్రా. అండ్ ఇది కూడా లేస్తో ఉండే బ్రాయే. మంచిగా మనకి వెస్ట్రన్ వేర్ మీదకి చాలా బాగుంటుంది, అంటే టీ షర్ట్స్ మీదకి కానీ లేదంటే కొన్ని చుడీదర్స్ మీదకి కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫుల్ కవరేజ్, అంటే ఫుల్ కవరేజ్ అనమాట. మనకి చాలా బాగా కవరేజ్ ఇచ్చి చుడీదర్స్ మీదకి చాలా బాగుంటుంది. అండ్ ఎంత స్మూత్గా ఉంటుందంటే మన రోజు మొత్తంలోని ఎప్పుడు కూడా మనకి చికాక్ అనేది అనిపించదు అనమాట. సో అంత స్మూత్గా ఉంటుంది. మీరు ఎక్కడ గుచ్చుకున్నట్టు కానీ లేదంటే వైర్ ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుందని కానీ అస్సలు అలా ఉండదు. ఎందుకంటే ఇది వైర్లెస్ కాబట్టి ఈ బ్రా అనేది మనకి ఈ కింద చెస్ట్ కింద పార్ట్లోని అస్సలు నొప్పిగా అనిపించడము అలా ఏమి ఉండదు అనమాట. అంత సాఫ్ట్ మెటీరియల్తోని వీళ్ళు మంచి ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఇన్నర్స్ అనేవి మనకి డిజైన్ చేస్తారు. అండ్ ఇందులోని ఇదొక కలర్ అనమాట. ఇది కూడా ప్యాడెడ్ బ్రా. ఇది కూడా చాలా స్మూత్గా, అంటే కాటన్ సాఫ్ట్గా వస్తుంది కదా, అంత స్మూత్ ఫ్యాబ్రిక్తోని మనకి డిజైన్ చేశారనమాట. అండ్ ఈ స్ట్రాప్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వాలిటీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఎంత మంచి క్వాలిటీతో వచ్చాయని చెప్పి. అండ్ నేను లాస్ట్ ఇయర్లో తీసుకున్నానండి ఇన్నర్స్ అనేవి. ఒక్కసారి పెట్టుకున్నాను, ఒక 3000 వరకు పెట్టుకున్నాను ఇన్నర్స్కి. ఈ ఇయర్ వరకు ఒక్కసారి కూడా ఎక్కడైనా చిరిగిపోవడం కానీ లేదంటే హుక్స్ ఏమైనా తుప్పు పట్టడం కానీ లేదంటే ఫ్యాబ్రిక్ ఎక్కడైనా కలర్ పోవడం కానీ ఇంకా ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేకుండా ఇప్పటికీ కూడా కొత్తగానే ఉన్నాయి. సో అందుకని నేను మళ్ళీ కూడా ఈ షైవే వెబ్సైట్లోనే మళ్ళీ కూడా ఇవి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నాను అనమాట. సో మనకి చాలా తక్కువ కాస్ట్లోనే మంచి మంచి ఆఫర్స్ ఉండడం వల్ల మంచి క్వాలిటీతో ఉన్న ఇన్నర్స్ అయితే మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యాంటీస్ని కానీ బ్రాస్ని కానీ ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేయకూడదండి. అన్నిటితో కలిపి ఎప్పుడు కూడా ఇన్నర్స్ అనేవి అలా వాష్ చేయకూడదు. డైరెక్ట్గా మనం కొంచెం ల్యూక్ వామ్ వాటర్ అంటారు కదా, సో అలా కొంచెం గోరువెచ్చని నీటిలోని మనము చేత్తో ఉతుక్కుంటే మనకి ఇన్నర్స్ అనేవంటి ఈ బ్రాలు అనేవి సాగిపోకుండా ఫ్యాబ్రిక్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులైతే బాగా మన్నుతాయి అన్నమాట. ఎంత క్వాలిటీ పెట్టినా సరే మనం మెయింటెనెన్స్ కూడా చేయాల్సింది ఉంటుంది కాబట్టి అలా కొంచెం చూసుకొని మీరు చేసుకున్నారనుకోండి మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఈ ఇన్నర్స్ లైఫ్ కూడా మనం ఒక్కసారి మంచిగా డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి మంచి బ్రాలు అనేవి దొరుకుతాయి. ఈ షైవే వెబ్సైట్లోని మనకి మంచి క్వాలిటీతో ఉండే ఇన్నర్స్ దొరకడంతో పాటు మంచి మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. ప్రెజెంట్ అయితే ఆల్ కేటగిరీస్ మీద కూడా ఫ్లాట్ 50% ఆఫ్ అండ్ అలాగే ఫ్లాట్ 40% ఆఫ్తో అయితే ఆఫర్ అయితే రన్ అవుతుంది. అలానే ప్రీపెయిడ్ చేసిన వాళ్ళకి యూపీఐ ద్వారా కానీ కార్డ్ పేమెంట్ ద్వారా కానీ ముందుగా పేమెంట్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్గా 5% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అలానే మన కూపన్ కోడ్ RK10 అని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. RK10 అని కూపన్ కోడ్ అప్లై చేసినట్లయితే కనుక అడిషనల్గా 10% డిస్కౌంట్ కూడా పొందొచ్చు అనమాట 1000 రూపీస్ షాపింగ్తోని. ఈ కూపన్ కోడ్ అనేది మీరు ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకొని ప్రతిసారి అంటే షాపింగ్ చేసిన ప్రతిసారి కూడా మీరు అప్లై చేసుకొని డిస్కౌంట్ అయితే 10% అయితే పొందొచ్చు. అలానే మనందరికీ నచ్చిన విషయం ఏంటంటే సిఓడి ఆప్షన్ కూడా ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ. అంటే ప్రోడక్ట్స్ని మనం బుక్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు అనేవి ఇచ్చుకొని చక్కగా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది చాలా మందికి నచ్చిన విషయం, ఎందుకంటే నేను ఎప్పుడు ఏది చూపించినాక సిఓడి ఆప్షన్ ఉంటే బాగుండు అని అంటారు. సో అలాగా సిఓడి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఒక్కసారి వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. మన ప్రతి ఒక్క బాడీ కంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే టీనేజ్ పిల్లల దగ్గర నుంచి మన కంటే చాలా పెద్ద ఏజ్ ఉండే వాళ్ళకు కూడా ప్రతి ఒక్క బాడీకి తగ్గట్టు ప్రతి ఒక్క ఇన్నర్ వేర్ని అయితే వాళ్ళు డిజైన్ చేశారు మంచి క్వాలిటీతో అండ్ మంచి ఫ్యాబ్రిక్తో అనమాట. మనకి ఇన్నర్స్ వేసుకొని మంచిగా డ్రెస్సెస్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటామో అలానే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ వల్ల మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది కాబట్టి అందంతో పాటు మనకి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ బయట దొరికినవి ఎక్కడ పడితే అంటే ఫుట్పాత్ మీద దొరికినవి అలాంటివి ఎలాంటివి పడితే అలాంటివి వేసేసుకోకుండా మంచిది ఒక ఇన్నర్ కోసం కొంచెం మనం డబ్బులు పెట్టి కొన్నామంటే కనుక ఆరోగ్యం అందం రెండు కూడా మనకు సొంతం అవుతాయి అనమాట. ఒకసారి వెబ్సైట్ లింక్ అండ్ అలాగే వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చెక్అవుట్ చేసి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇది కూడా అంటే ఇన్నర్స్ కోసం ఎంత చెప్పాలా అంటే చెప్పాలండి, ఎవరో ఒకరు చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తాయి ఏవైనా సరే. మనకన్నా పెద్దవాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు ఎవరో ఒకరు చెప్తేనే మనము తెలుసుకుంటాం కదా. సో అలా నాకు తెలిసింది అండ్ అలాగే నేను
ఏ వెబ్సైట్లో తీసుకొని నా బోట్ నెక్ బ్లౌజెస్కి అన్నీ కూడా ఎలాంటి యూజ్ చేస్తున్నాను అనేది మీ అందరికీ చూపిద్దామని ఈ చిన్న వీడియోని అయితే షేర్ చేశాను. దయచేసి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎవరు తప్పుగా తీసుకోరని కూడా అనుకుంటున్నాను. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదని నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా సిగ్గుపడకుండా సిగ్గుని విడిచి, అంటే షై అవే, సిగ్గుని విడిచి ఒక్కసారి షై అవే వెబ్సైట్లో అయితే షాపింగ్ అయితే చేయండి. అందం ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.